నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్. మనకు జనవరి 10వ తారీఖున కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. నేను ప్రతి ఒక్కరికి పదే పదే తెలియజేస్తున్నానండి, శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు వరాలు కురిపిస్తాడు. ఆ శని కుంభరాశిలో నుండి బయటికి వెళ్ళిపోయాడంటే ఎవ్వరి మాట వినడు. ఇంకా నిజంగా ఆ దేవదేవుడి మాట కూడా వినాడండి శనీశ్వరుడు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే తను అనుకూలమైనటువంటి దిశలో ఉన్నాడు. కుంభరాశిలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా 12 రాశులలో జన్మించినటువంటి వారు శని హోమం చేయించుకొని తీరవలసింది. నిజమండి, నమ్మండి, ఇది 100% నిజం జరుగుతుంది. మీకు మంచి జరుగుతుంది. రేపు మీరు మంచి పొజిషన్లో ఉండి మంచి బాగా సంపాదించుకుంటే మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీరే చూసుకుంటారు, కానీ నాకైతే ఏం లాభం ఉండదండి. కానీ ఒక పేరు అయితే ఉంటుంది, మంచి జరిపించిన పేరు ఉంటుంది. ఇక్కడ కనుక మనం మిస్ అయితే, శని హోమం జరిపించుకోకుండా మిస్ అయితే మళ్ళీ 30 సంవత్సరాల దాకా అవకాశమే రాదు. కాబట్టి ఈ శని హోమాన్ని ఎలా అంటే చతుర్ముఖ దిగ్బంధనం, ఒక నల్ల దారంతో చతుర్ముఖ దిగ్బంధనం చేస్తాం. ఒక ఆయిల్, నల్ల నువ్వుల నూనె తీసుకొని, ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు మూటగట్టాలి. మూటగట్టి ఆ నూనెలో వేసేసి మీ పేరు గోత్రనామాలు తీసుకొని వాటి మీద చదువుకుంటూ ఆ హోమంలో ఈ మూటను వేయాలి. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు చిటపటానికి కాలి పైకి బూడిదలేస్తుంది. అయితే దీనికి ఒక గమ్మత్ ఏంటంటే శని మొత్తం పటాపంచలైపోతుంది. మనం శని హోమానికి అందరినీ ఇన్వైట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ బూడిద అనేది కూడా మన వాళ్ళ మీద పడిపోతుంది. పడినప్పుడు ఈ శని ప్రభావం అనేది కూడా ఇంకొకరికి వస్తుంది. ఇప్పుడు మీరు శని సింగనాపూర్కి వెళ్ళండి. అక్కడ వెళ్ళినప్పుడు మనం ఆయిల్ అభిషేకం చేసినప్పుడు మళ్ళీ శనిని చూడొద్దు, చూడకుంటే వెళ్ళిపోవాలి. మళ్ళీ వెనక్కి తిరిగి చూసేవాడు మళ్ళీ పట్టుకుంటాడు. అంటే కర్మ ఫలితం మళ్ళీ అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే శని హోమం ఇది ఫైనల్. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను శని హోమం చేస్తాను, అప్పుడు రాముడు ఎవరో రాకాసి ఎవరో అంటారు చూసారా, అలాంటి జీవితం వస్తుంది. అంటే ఇప్పుడే చేయించుకోండి. ఎందుకంటే ఇది కనుక మీరు మిస్ అయితే చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇది కేవలం 500 మందికి మాత్రమే నేను ఈ శని హోమాన్ని చేస్తున్నాను ముఖ్యంగా. కాబట్టి స్లాట్లు అన్నీ బుక్ అయిపోతున్నాయండి. ఎందుకంటే నేను 1,00,000 మంది వస్తే నేను చేయలేను కదా. ఆ ఒక్క రోజులు ఎంతమందిని కూర్చోబెట్టి మనం అది ఆ మంత్ర జపం అనేది కూడా చేసి ఆ శని హోమం అనేది చేయగలుగుతాం? హోమం ఎలా కలుస్తాం? అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే నేను చేయలేను. మళ్ళీ మీరు పర్సనల్గా మరి చేయించుకోవాల్సిందే. అంటే ఇప్పుడు తప్పితే మళ్ళీ లేదండి, 10వ తారీఖే చివరి అవకాశం. కాబట్టి ఈ శని హోమం ప్రతి ఒక్కరు 12 రాశులలో జన్మించిన వారు శని హోమం జరిపించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే నేను వీడియో కూడా పంపిస్తాను. మీ పేరు మీద జరిగినట్టు ప్రూఫ్ అనేది ఇస్తాను. నేను శని కంకణం ఇస్తాను, అతి శక్తివంతమైన శని కంకణం, కుంకుమ ప్రసాదాలు కూడా మీకు తప్పకుండా అందజేస్తాం. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు పేరున సద్వినియోగం చేసుకోండి.